మనకు సుస్పష్టంగా తెలుస్తుందని. ఇక వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. యునైట్ ద కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ జరిగింది. నాకు తెలిసి ఎంజీరావు గారు బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇది. సో దీనికి గల కారణం ఏంటి? అండ్ బ్రిటన్ అంటే భారత్ను వలస దేశంగా మార్చింది కాబట్టి ఆ పాపం బ్రిటన్ను వెంటాడబోతోందా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు, ఇదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. సారాంశం ఇదేనా? అంటే ఇప్పుడు మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక్క మాట ఈరోజు బ్రిటన్లో అక్కడ వలసలకి వ్యతిరేకంగా జరిగే అతిపెద్ద ప్రదర్శన, అంటే గత కొన్ని దశాబ్దాల్లో బ్రిటన్లో జరిగిన అతిపెద్ద ప్రదర్శన అనమాట. సుమారు లక్షలాది మంది టామీ రాబిన్సన్ అనే ఒక రైట్ వింగ్ యాక్టివిస్ట్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ అంటూ ఒక పెద్ద ప్రదర్శన జరిగింది. మొత్తం లండన్ వీధులన్నీ ఈ ప్రదర్శనకారులతో నిండిపోయినాయి అనమాట వలసలకు వ్యతిరేకంగా. దీన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నారు. అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విన్స్టన్ చర్చిల్ని ఆయన పురస్కరించుకుని, విన్స్టన్ చర్చిల్ అంటే బ్రిటిష్ ప్రధాని, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు 1931-32లో అక్కడ అపోజిషన్ లీడర్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే ఇండియాలో బ్రాహ్మిన్స్ ఆధిపత్యం వచ్చి దళితులకి ప్రాబ్లం అయ్యి ఇండియాలో ఈ బ్రాహ్మిన్స్ ఎక్కువ తినేసి బ్రాహ్మిన్స్ భారతదేశాన్ని బతకనెవరో, భారతదేశానికి ఇండిపెండెన్స్ మేము ఇచ్చేస్తే భారతదేశం కలిసి ఉండడం అసంభవం అంటూ విన్స్టన్ చర్చిల్ చెప్పారన్నమాట. ఇప్పుడు మోహన్ భగత్ గారు ఏమంటున్నారంటే బ్రిటిష్ విన్స్టన్ చర్చిల్ చెప్పిన విషయాన్ని మనం అయింది తప్పు అని మనం ప్రూవ్ చేసాం. ఎవడైతే అన్నాడో, ఏ బ్రిటన్ అయితే 250 సంవత్సరాలు ఇండియాని పరిపాలించిందో దాని పాపం వెంటాడేది విడిపోతుందా అన్నట్టు అదే విడిపోయే పరిస్థితిలో ఉందని మోహన్ భగత్ గారు అన్నారన్నమాట. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు నేను ఇది పాపం అంటున్నానంటే యాంగ్యూస్ మాడిసన్ అనే ఒక ఈ బ్రిటిష్ హిస్టోరియన్ ఉంటాడండి. ఆయన స్పెయిన్ దేశానికి చెందినవాడు అనమాట. ఆయన ఒక విషయం చెప్తాడు తన బుక్లో. గత 2000 అంటే క్రీస్తు శకం 1 నుండి 2000 సంవత్సరం వరకు, గత 2000 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కువ కాలం సూపర్ పవర్గా ఉన్నది భారతదేశం. ఎంటైర్ భారతదేశం జీడిపి యూరోప్ ఖండానికంటే ఎక్కువ ఉండేది బ్రిటిష్ వాడు మన ఇండియాకి వచ్చినప్పుడు అంట. ప్రపంచంలో సుమారు 25 నుంచి 35% సంపద ఇక్కడ ఉండేది జీడిపిలో. అంతటి సంపద ఉన్న దేశాన్ని బ్రిటిష్ వాడు ప్లాసీ వార్ 1757లో బెంగాల్లో జరిగిన సిరాజ్ ఉద్దౌలాని రాబర్ట్ క్లైవ్ ఓడించి భారతదేశాన్ని బెంగాల్లో చేతుల్లో తీసుకొని బెంగాల్ ద్వారా భారతదేశాన్ని అంతటి సంపద, బెంగాల్లో అంటే అంతటి సంపద అనమాట. ఆ సంపద ద్వారా ఇండియాని ఒక్కోదాన్ని ఆక్యుపై చేసుకుని ఒక్కో ప్రాంతాన్ని ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 200 సంవత్సరాల్లో గుర్తుపెట్టుకోవాలి, 1870 నుండి 1940 వరకు సుమారు 60-70 సంవత్సరాల్లో భారతదేశంలో 10 కోట్ల మంది అక్షరాల చనిపోయారంటండి. ఇవి బ్రిటిష్ లెక్కలే చెప్తున్నాయి, జనాభా లెక్కలు. గుర్తుపెట్టుకోవాలి, అంతటి దోపిడీ చేశాడు బ్రిటిషు. ఇప్పుడు అమెరికా, యూరోప్ ఖండం ఎంజాయ్ చేస్తున్న సంపద అంతా భారతదేశాన్ని, అంతటి సంపదని పట్టుకెళ్ళి 10 కోట్ల మంది సావు కారణమైన బ్రిటిష్ వాడికి ఈరోజు పాపం వెంటాడుతుంది. ఈ బ్రిటిష్ విడిపోయే పరిస్థితి ఉంది. ఈ బ్రిటిష్లో జనాభా తగ్గిపోతుంది, అందుకని వలసల మీద ఆధారపడి ఉంది. ఈ ఇండియన్స్, పాకిస్తానీస్, ఆఫ్రికన్స్ ఇలా వలసలు వెళ్ళలేదనుకోండి, బ్రిటిష్ పాపులేషన్ తగ్గిపోతుంది అనమాట, బ్రిటిష్ అంతమైపోతుంది. కాబట్టి వలసలు కావాలి. ఈ వలసలు వస్తే మేము బతకమని ఈరోజు బ్రిటన్స్ ఏం చేస్తున్నారు, ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వలసలు రానివ్వకూడదు, ఇమిగ్రేషన్ ఉండకూడదు, ఇమిగ్రేషన్ లాస్ అన్ని మార్చాలని బ్రిటన్స్ తిరుగుబాటు చేస్తున్నారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, కీమ్ స్టార్మర్, మీరు ఎన్ని చేసుకున్నా ఒప్పుకోము, జాతీయ అహంకారమైన ఇలాంటి విషయాలు నేను ఒప్పుకోను, కలర్ బేస్ మీద, బ్యాక్గ్రౌండ్ బేస్ మీద కుదరదు, చట్టాలు బ్రిటన్ నిలబడుతుంది అంటాడు. కానీ ఆయన అనేది ఏంటి, వలసలు లేకపోతే బ్రిటిష్ అంతం అవుద్దని చెప్తున్నాడు ఒక రకంగా. చూసారా, ఈరోజు భారతీయుల మీద ఎక్కువ భారతీయులు ఉంటారు అక్కడ. భారతీయులు, ఏషియన్స్, మిగిలిన కంట్రీస్, ఆఫ్రికన్స్ నుంచి వచ్చే వలసల ద్వారానే బ్రిటన్ బతుకుతుంది. ఈ విధంగా చెప్పాలంటే జపాను, అమెరికా కూడా అంతే. అంటే ఏంటి, బ్రిటన్ ఈరోజు భారతీయుల వలసల మీద బతుకుతుంది. అంటే ఇండియా ప్రపంచాన్ని అది వలసవాదంగా మార్చిన దానికి ఈరోజు పాపం అనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు. బ్రిటిషు, స్కాట్లాండు ఇవన్నీ మనకు ఉంటాయండి. అది విడిపోయే పరిస్థితి ఉంది బ్రిటన్. రీసెంట్గా చెప్పాలంటే గత కరోనా తర్వాత అది ఆర్థిక వ్యవస్థ కూడా కుసించుకుపోతుంది. దారుణమైన పరిస్థితుల్లో బ్రిటన్ ఉంది. అదే బ్రిటన్కి ఇండియానే ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భం మనం చూసుకోవాలి.
ఆ బ్రిటిష్లో లార్జెస్ట్ కార్ మేకర్ని మన టాటాలు అక్కడ కొనడం జరిగింది. ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ టాప్ మోస్ట్ స్టీల్ ప్లాంట్ని మన వాళ్ళే కొనడం జరిగింది. మిట్టల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ని మనం తీసుకుంటున్నామా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బ్రిటన్లో వాళ్ళ సంస్కృతికి మూలం వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈరోజు బ్రిటన్ అధిగమించి ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. బ్రిటన్లో కంటే ఎక్కువ ఇంగ్లీష్ బుక్కులు ఇండియాలో ప్రచురించబడతాయి ప్రతి సంవత్సరం. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, బ్రిటిష్ని మనమే కొలోనైజ్ చేస్తున్నామా అనుకోవచ్చు. తర్వాత 2 సంవత్సరాల క్రితం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారతదేశం అధిగమించింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, మనల్ని వలసవాదంగా మార్చి 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటన్నే మనం వలసవాదక దేశంగా మార్చే అవకాశం మనకు వచ్చింది అని మోహన్ భగత్ గారు ఒక మాటలో చెప్పారనమాట. అంటే బ్రిటిష్ పాపాలు అనిపిస్తున్నారు, అది పాపం అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఇండియాని ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అంటే గత 5 నుంచి 6,000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనం కనీవి నేరుగని పతనావస్థనే. అంటే ఇండియా ఇన్ ఇట్స్ ఎంటైర్ సివిలైజేషన్ హిస్టరీ ఇట్ ఈస్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ డ్యూరింగ్ ది బ్రిటిష్ రూల్. అలాంటి బ్రిటిష్కి మనం పగ తీర్చుకోం. మనం ఎప్పుడు సారీ చెప్పమని కూడా అనలేదు అన్నమాట. సారీ కూడా చెప్పమని అడగలే. కానీ దాని పాపాన్ని అదే పొద్దుని వదిలేసే రకం అనమాట. మనం ఈరోజు అదే కర్మ అనిపిస్తుందని మోహన్ భగత్ గారు చెప్తున్నారు. ఆ సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే బ్రిటిష్ మీద పగ తీర్చుకోవడం, వాళ్ళని చూసి నవ్వాలని చెప్పిన సందర్భం కాదు. చూడండి అటువంటి పరిస్థితిలో ఉన్న దేశం ఎలా తయారైంది ఈరోజు. భారతదేశం అంటే ఇది విశ్వశాంతికి మూలమని చెప్పిన సందర్భమే. ఆయన ఏమీ తప్పు మాట్లాడలే. భారతీయులు ఈరోజు తమకు తాము ఒకరికొకరు పొగుడుకోవాల్సిన సందర్భం. ఇంకా మనకు భారత భవిష్యత్తు ఇంకా ఉంది. మనల్ని పరిపాలించిన వాళ్ళని దాటి మళ్ళీ అదే సంపద మనం తెచ్చుకున్న రిసర్జెంట్ ఆఫ్ ఇండియా, అదే వికసిత్ భారత్ అవుతుంది అని చెప్పడం అన్నమాట ఇది. రైట్. నార్త్ కొరియా